నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇప్పుడు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మనం డిస్కస్ చేస్తే, రేపు దాని ప్రైవేటైజేషన్ ఆపడానికి మీరు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. మీరు కానీ మిగతా అక్కడ ఎంప్లాయీస్ వందల మంది చేస్తున్నారు. రేపు మళ్ళీ అదే మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కనుక క్యాంపెయినింగ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు మనం సపోర్ట్ చేయాలన్నా, చేయొద్దా, బైకాట్ చేయాలన్నా? అసలు ఎలక్షన్స్ ని బైకాట్ చేయొచ్చు కదా మనం. విశాఖపట్నంలో ఉన్న ప్రజలు ఎందుకు ఎలక్షన్స్ని బైకాట్ చేయాలని చెప్పి మీరు ఎందుకు ఒక నినాదం తీసుకోలేకపోతున్నారు? ఎలక్షన్ బాయ్కాట్ చేయడం కూడా తెలంగాణలో కూడా కుదరలేదు. నల్గొండ జల సాధన సమితి వాళ్ళందరూ ఏం చేశారంటే బాయ్కాట్ అనుకున్నారు, కాలేదని చెప్పి వందల సంఖ్యలో ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు విశాఖలో ఇలా రైతులు వచ్చి ఎక్కడో హర్యానా నుంచి వచ్చి ఢిల్లీలో ధర్నా చేయగలిగిన వాళ్ళ పోరాట స్ఫూర్తిలో మనం తక్కువ లేం. కానీ వాళ్ళు మీకే చెప్పాను, కులాన్ని రెచ్చగొట్టారు, మతాన్ని రెచ్చగొట్టారు, జిల్లాలను రెచ్చగొట్టి అక్కడ ప్రజలు మంచి ప్రజలను తీసుకెళ్ళి వాళ్ళ ఇలా దిక్కుమాలిన చర్యలు చేస్తుంటే వస్తారండి. కానీ ఏదో రోజు మార్పు వస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం అంటే తెలుగు జాతి ఆంధ్రులు తెలుగు జాతి ఒక్కండి, తెలుగు జాతి ఆత్మత్యాగంతో సాధించుకున్న ఫ్యాక్టరీ. అది ఒక కర్మాగారం అంటే అందరూ దాంట్లో భవనాలు మెషిన్లు చూస్తారేమో, నేను తెలుగు జాతి ఆత్మను చూస్తూ ఉన్నాను. దాన్ని 22,000 ఎకరాలు 1600 రైతులు తెగించిస్తే ఇంక ఉద్యోగాలు రాకుండా నిర్వాసితులకు న్యాయం జరగకుండా ఉంటే ఇవాళ ఏం చేస్తున్నారండి వాళ్ళు? కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మేము మాట్లాడుతుంటే వైబిలిటీ కాదని సిగ్గు లేకుండా ప్రకటించాడు కేంద్ర మంత్రి. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అనంతపురంలో ఉన్న ఐరన్ ఓర్ని తవ్వుకుని లారీలు వేసి అక్కడి నుంచి ట్రైన్లో ఎక్కించి కృష్ణపట్నం పోర్టులో దింపి అక్కడి నుంచి మళ్ళీ షిప్ ఎక్కించి జపాన్ పంపించి జపాన్లో బుక్ తయారు చేసి మళ్ళీ ఇండియాకి అమ్ముతున్నాడు. మళ్ళీ కడపకు వస్తుంది ఏదో పర్సన్లో. నేను ఏమన్నా ఈ సన్నాసులు ఏమనాలండి? ఈ సన్నాసులు ఏమనాలండి? సన్నాసులు అనాలా? సన్యాసులు అనలేం కదా వీళ్ళు, సన్నాసులు అంతే కదా. సన్నాసులు అనే పదం కూడా పరిశుభ్రజాలమే. అంతే. ఇప్పుడు మరి విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏంటి సొల్యూషన్? ఒకటే చెప్పాను, దాన్ని ఎట్లా మనం కేటీఆర్ గారు రేవంత్ గారు వస్తారు. ఏడికి? విశాఖ వస్తారు. వాళ్ళ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు పక్కన మేము ఎలాగుంటాం? వామపక్షాలు పక్కనే అంతర్నిర్మలంలో భాగంగా ఉన్నారు. నిలబడి ఒకళ్ళు తొడగొడతారో మేసం ఇస్తారు. నిలబడితే ప్రపంచంలో ట్రంప్ కాదు, వాళ్ళ మొదల ఫాదర్ అంటే తండ్రిని తెలుగులో అంటాం కదా, ఎందుకు పదవి అంటున్నాను, వాళ్ళ తాత ముత్తాత వచ్చినా జేజం వచ్చినా ఒక్కడు కనుక చేయిస్తే చేయలు ఉండవండి. అక్కడ అంత పౌరుషం లేని జాతి కాదు. కానీ కలివి లేదు నా జాతిని. నేను తెలుగు జాతి 13 కోట్ల మంది ముక్కలు అయిపోయింది సార్. భౌగోళిక కానీ మానసికంగా ఒకటి ఉండాలనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలను కానీ ఖచ్చితంగా కన్విన్స్ చేయాల్సిన పని లేదు. వాళ్ళ భావం కూడా ఉంది. మనకు వచ్చేసిన రాష్ట్రం పాపం ఆంధ్ర కొంచెం అన్యాయం ఉందని భావన ఉందని. ఇది తెలుగువాడు గుండె లోతుల్లో భావం. రాజకీయాలు ఎంత లెచ్చగొట్టినా అరే మన బాయ్ అనుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ ఎన్నికలు అత్యధికం ఆంధ్రప్రదేశ్లో చూసిన వార్తల్లో టాప్ రేట్లో ఉన్నాయి. ఎందుకని? అరే నా సోదరుడు, అరే వాళ్ళ వేరే కాపురం పెట్టుకున్న తమ్ముడు నా కమ్ముడు కాకుండా పోతాడా? అరే బాయ్ అనుకుంటా. అదే భావన ఇక్కడ కూడా ఉంటుంది కదా. ఒకే తల్లికడుపు పుట్టాం కదా. కేసీఆర్ గారు ఏమన్నా ఇంకొకళ్ళు ఏమన్నా ఒకే తల్లికడుపు పుట్టాం కదా. అందుకని ఇవాళ నేను కేటీఆర్ గారిని, వీరభద్రం గారిని లేదా అందరినీ ప్రవీణ్ కుమార్ గారిని కన్విన్స్ చేసి తీసుకొచ్చి అక్కడ నిలబడితే వాళ్ళ ముగ్గురిని గారిని నిలబడమనండి. ఈ ప్రపంచంలో ఏ శక్తి దాన్ని నమ్మలేదు. మోడీ గారు కాదు, ఆదాని గారు గ్రాండ్ ఫాదర్ కూడా ఆ జోలికి రాలేడు. మరి మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇంత మంచి ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు మనం ఇంకా వెనకడుగు? అప్పుడు కేటీఆర్ గారితో రమణ్ చెప్పి ప్రత్యక్షంగా మాట్లాడాం. పొలిటికల్స్ కూడా చూడదు ప్రత్యక్షంగా అంటే ప్రసార మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేసాం. ఎప్పుడన్నా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి కలిసినప్పుడు డెఫినెట్గా వస్తాను, పిలుస్తాను, వస్తారు. నేను తీసుకొస్తాను, మా తమ్ముడి ఇంట్లో అందరినీ తీసుకొస్తాను. మా ఇంట్లో మా ముగ్గురు మాత్రం ఈయనటి చూస్తే నడి చూస్తే ఒక వేదిక మీద రండి అంటే వాళ్ళు వెళ్ళిపోయిన గంట తర్వాత ఆ గాలి అంతా వెళ్ళిపోవాలండి. నా కర్మ ఏంటో, నా దౌర్భాగ్యం ఏంటో, మా రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటో ఏమనుకోవాలండి? వీళ్ళు అంటారు ఏమయ్యా మనకు భావితరాలు కావాలి కదా అంటా నేను. చిచి కాదు, ముందర చంద్రబాబు నాయుడు రాకూడదండి. అదే మన జీవితంలో ప్రధాన కర్తవ్యం అదే అండి. వీళ్ళ కర్తవ్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కాదు. ఇంకొకళ్ళు ఇద్దరు 2 పార్టీలు ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే మోడీ చేసి ఆంధ్రప్రదేశ్ చేసి అన్యాయాలు ఎక్కర్లేదు. ఇంకోసారి జగన్ వస్తే అన్నిటికన్నా ప్రమాదం జగను, విభజన కంటే ప్రమాదం జగన్ అని వాళ్ళు. ఇక హోదా ఉద్యమం అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది కదా. వీళ్ళు దొంగ నాటకాలు కొంతమంది. సిగ్గుందండి ఎవరికన్నా? 10 ఏళ్ళు టైం లిమిట్ ఏం లేదండి. దిక్కులేని చట్టాల్లోని అన్ని తీసుకొచ్చి పెట్టేసి చట్టం చదువుకోలేని భారత అండి కొంతమంది. ఏం చేస్తాం? సో ఇక ఇప్పుడు మనం వెయిట్ అండ్ సీ అంటారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఇవాళ ఎలక్షన్ మూమెంట్ జరుగుతున్నప్పుడు మనం ఢిల్లీలో 100 మంది వెళ్ళి జంతర్ మంది దగ్గర కూర్చుంటే కూడా మీడియా ఉన్నంత కాలం మనం ఏం చేయలేమంటారు.
నేను రోడ్ల మీదకి వెళ్తున్నాం, అక్కడ 100 మంది రోడ్ల మీదకి వెళ్తున్నారు. ప్రజలకి వచ్చామని ఎలా తెలుస్తుంది చెప్పండి? మీడియా చెప్తేనే తెలుస్తుంది. ఏ మీడియా చెప్పాలి? సోషల్ మీడియాలో కూడా ఈ మీడియా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి లేదంటారా? ఈ మీడియా ఆంధ్రప్రదేశ్ మూలాల నుంచి రాలేదంటారా? ఇప్పుడున్న సోకాల్ మీడియా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమ అభిమానం లేదంటారా? వాళ్ళు ఏమైనా ఫారెన్ నుంచి వచ్చారా? మీరు చాలా ఇప్పుడు నాకు 5% చేయడం మీడియాని కూడా దూరం చేసేటట్టున్నారు మీరు. నేను అన్నాను ఆ 5% చేస్తే వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు చెప్తున్నానండి బాబా. 5% దూరం చేయమాకండి, నేను గౌరవిస్తున్నాను. కానీ నేను అడుగుతున్నాను, మీరు నవ్వుతున్నారు కానీ బాధ ఉందండి. నేను నాట్ ఏ పొలిటీషియన్ అండి. ఇలా మీడియా ఉద్యమాలని సృష్టించలేకపోతుందండి. మీలాంటి వాళ్ళు సృష్టించే వాళ్ళని. సమైక్యాంధ్ర సమయంలో నేను వాళ్ళు తిట్టినందుకు మా వాళ్ళని తిట్టుకోవచ్చు, కానీ నన్ను అంతకు ముందు నుంచి ఆ రోజే ఉద్యమించినట్టు 96-97లో ఇందిరారెడ్డి గారు ఒక పార్టీ పెట్టారు. చాలా మంది తెలియదు. తెలంగాణ ఉద్యమం 2001 ఏప్రిల్ 27 మొదలవలేదండి. జలదృశ్యాలు 35 తెల్ల వ్యాన్లు కొని మైకులు పెట్టి అప్పుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, సింహాద్రి గారు వీళ్ళందరూ తెలంగాణ, తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రభాకర్ రావు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఉండేది. జయశంకర్ గారు అప్పుడు ఇంకా ముందులో ఉన్నారు కానీ అప్పుడు యాక్టివ్గా కనపడలేదండి. మొదలు పెట్టిన తర్వాత ఆ వ్యాన్ ఒకటి వచ్చి లకడిగా పూలు మా ఆఫీస్ ముందు రోజు 1 గంట కూర్చునేది. ఏంటే బాబు ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాం. లేకపోతే సుఖంగా నా జీవితం వ్యాపారాలు చూసుకుని చెప్తున్నాను. తెలుగు జాతికి ఏదో ఇబ్బంది వచ్చేది, విడిపోతుందనే భావం వచ్చింది నాలో. దురదృష్టవశాత్తు లేదండి అప్పుడు. అందుకని అంతా చూస్తేనే నాకు బాధగా ఉంది ఏంటంటే, నాకు రాష్ట్రం చీలిపోవటం ఇప్పటికి నేను తెలుగు జాతి ఒక్కటి అనుకుంటా. మీ సోదరుడు ఒక రోజు నన్ను మహబూబ్నగర్ అడవుల్లో చూశాడు. బౌరంపూర్ చెరువు దగ్గర సంవత్సరానికి 3 రోజులు తెరుస్తారండి. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది అది. ప్రార్థన కోసం ఆ లోపలికి వెళ్ళి చెంచుల కోసం హెల్త్ క్యాంపులు పెట్టి వస్తుంటే, అదేంటి శ్రీనివాస్ గారు మీరేంటి తెలంగాణలో తిరుగుతున్నారు, మది మారుమూల ప్రాంతాల్లోనూ. నేనన్నా ఆదిలాబాద్లో వెళ్ళాను, భద్రాచలం వెళ్ళాను, ఎక్కడ కూడా గిరిజనుల కోసం. నా తెలుగు జాతి మొత్తం కావాలనుకుంటాను. నాకు ఎక్కడైనా తిరిగి ఎక్కువ, మీరు మళ్ళీ కన్నులు వచ్చి ఎక్కువ నాకు తెలియదు. నాకు అందుకని ఇవాళ అంటున్నాను, ఇవాళ ఈ గుమా వ్యాపారాలు చేసే తెలుగు జాతి మీద దాడి 3 సంవత్సరాల పాటు దాదాపుగా ఒక క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత నా తెలుగు జాతికి ఇవ్వలేదండి. నేను చెప్పేది అక్షర సత్యం. నన్ను విమర్శించారు కానీ నేను చెప్పింది అక్షర సత్యం. 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతికి మీరు కూడా 7 ఎంతమంది ఉన్నారండి. తెలుగు జాతి వాళ్ళు 7-8 మంది ఉన్నారు. ఒక్కడికి కేంద్ర క్యాబినెట్ అంటే ఏముంటుందండి? కూర్పులో రాష్ట్రాల క్యాబినెట్లు కూడా ఉండే. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ముందే మార్చారు రాష్ట్రాలు. ఏమిటి బ్రదర్ ఇది క్యాబినెట్? అందరూ క్యాబినెట్ మంత్రులు అన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో అందరూ క్యాబినెట్ మంత్రి అంటే క్యాబినెటే, సహాయ మంత్రులు ఉండరు. కేంద్రంలో మాత్రం క్యాబినెట్ మంత్రి, ఇండిపెండెంట్ ఛార్జీ సహాయ మంత్రులు ఉంటారండి. ఈ క్యాబినెట్ సమావేశాలు క్యాబినెట్ మంత్రులు మాత్రమే హాజరవుతారు, మిగతా ఏ మంత్రులు హాజరు కారు. అందువలన తెలంగాణ సమయంలో నిర్ణయం తీసుకునే టైంకి ఒక్క క్యాబినెట్ మంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి లేరు. జయపాల్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ప్రాంతం నుంచి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, 2009 సంగతి చెప్తున్నాను. ఇవాళ 3 ఏళ్ల పాటు తెలుగు జాతి మధ్య ఇండిపెండెంట్ లేకపోతే నానా గొడవ చేసాం. థ్యాంక్స్ టు కిషన్ రెడ్డి గారికి ప్రమోషన్ ఇచ్చారు. ఇవాళ నేను చెప్తున్నాను 13.5 కోట్ల తెలుగు జాతికి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది. 9 సంవత్సరాల బడ్జెట్లో ఆయన ఉన్నా సరే ఉపయోగం ఉందండి, ఏం లేదు. మంచివాడు. ప్రత్యేక హోదా ఇస్తే దేశం అంతా అడుగుతుందంటారు. నాకేంటో ఆయన ప్రధానమంత్రికి తెలియకుండా చదివాడు పేపర్ ఏది ఇస్తాడు. అంత ప్రధానమంత్రి గారు అంత దారుణంగా అవమానించవచ్చండి. మరీ ఏలుముద్ర అనుకోండి. ఆయనకి దొంగ సర్టిఫికేట్లు అన్ని వచ్చినాయి, చూసారికి ఎంత మీకు తెలుసు. ఆయన చెప్పాడు భయం, వీడియోలో ఉంది, తప్పేళ్తున్నా భయం మేరకు శిక్ష పడానే. నువ్వు 10వ క్లాసు చదవలేకపోయాను, 35 ఏళ్ళు భిక్ష నేను వెళ్ళాను, నాకు చదువు రాదని చెప్పినానే కదా ఆయన. మళ్ళీ సర్టిఫికేట్లు వచ్చి నాకు తెలియదండి. అది హోల్ ఏదో అంట, అదేదో సబ్జెక్ట్ కూడా హోల్ పొలిటికల్ సైన్స్ అంట. మామూలు పొలిటికల్ సైన్స్ అంటే కానీ హోల్ పొలిటికల్ సైన్స్ అంటే హోలో నాకు తెలియదండి. విశ్వగురు కదా, విశ్వగురు అనుకుంటా, అందుకని హోల్ ఇచ్చినట్టున్నారు. నేనేం తప్పుపడను కానీ ఆయన పట్టుకుని ఏలుముద్ర అని అన్నట్టు కాగితం ఇస్తే చదివాడు, ఏం చదువుకోకుండా తిరుపతిలో వెంకటేశ్వర సాక్షి అంటే గౌరవ మంత్రివర్యులు అలా మాట్లాడకూడదండి. అందువల్ల తెలుగు జాతి ఇవాళ ఒక్కటిగా ఉండాలని, భౌగోళికంగా ఎన్ని ముక్కలుగా ఉన్నా 13.5 కోట్ల మంది తెలుగు జాతి 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేశారు. నమ్మట్లేదా? నమ్ముతుంది. 8 రాష్ట్రాలకి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కన్నంవారు, అసలు పేరు మారుతీరావు గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. మధ్యప్రదేశ్ బిఫోర్ ఇండిపెండెన్స్ గవర్నర్గా ముఖ్యమంత్రి ఒక ఆయన మిస్టర్ రాఘవేంద్ర గారు చేశారు. ఇటువంటి ఒరిస్సా రాష్ట్రానికి పరలక్ష్మి రాజ్య గారు చేశారు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన, ఇంతకుముందు ముఖ్యమంత్రి దక్షిణామూర్తి గారు ఆయన. కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి కింద సొంతం చెంగలారెడ్డి గారు చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి కింద వైద్యలింగ గారు నాన్నగారు సుబ్బారెడ్డి గారు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ముఖ్యమంత్రి చేశారు. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసామే. కనీసం ఢిల్లీలో వెళ్తే రంజిత్ రెడ్డి గారిని ఒక ఆయన చివరి ఎంపీ ఉన్నారు, ఆయన కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే ఇంకొక రంగనాయకులు గారిని అడగండి. మా తెలుగునాటి ఎంపీలు ఉన్నారు, 60 మంది ఉన్నారు. అందులో ఒకళ్ళిద్దరు గుజరాతీ బానిసలో వాళ్ళ ఓనర్లో ఉంటారు. తీసేయండి. వాళ్ళ ఢిల్లీ నడి బజార్లో ఒక ఎంపీ కనుక వెళ్తే, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఈవెన్ చెన్నారెడ్డి గారు 2సారి వచ్చిందే కానివ్వండి, గౌరవం ఏంటి? వాళ్ళ డబ్బులతో కొనుక్కునే గౌరవాలు నాకు వద్దు. ఇవ్వండి గౌరవం ఏంటి చూడండి. ఈ ఆంధ్రాకి ఎంపీ అంటారు అంతే.
సౌత్ కి హైదరాబాద్ తెలంగాణ మద్రాసి ఏం మద్రాసి అంటారు. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతారు. అవును. ఒళ్ళంతా నిండిన అహంకారం, తమిళ జాతీయవాద అహంకారం. ఆవిడ గంట 20 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారు నాకు, థ్యాంక్స్ టు హెర్. పార్లమెంట్ సమావేశం జరుగుతున్నా నేను విశ్వం గారు వెళ్తే పాపం అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను చాలాసేపు మాట్లాడాను. నేను ఎందుకు ఇవ్వాలి, ఆంధ్రాకి నిధులు ఎందుకు ఇవ్వాలని మాట్లాడారు. ఈ దేశంలో డిఫెన్స్ కారిడార్లు ఉండి అనౌన్స్ చేస్తే నేనేమన్నానంటే ఒంగోలు నుంచి ఆంధ్రాకి ఇవ్వండి, లేకపోతే మీకు అంత కావాలంటే మామూలు నుంచి నల్గొండ నుంచి ఇలా తిప్పి ఇవ్వండి అని పెడితే మొదటి కారిడార్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సాయంత్రం 7 గంటలకి స్పెషల్ ప్రకటన చేశారు. మేము చెన్నైకి వేసుకుంటాం, కొంచెం దాంట్లో 20 కిలోమీటర్ బెంగళూరు ఉంటుంది. రెండో ప్రకటన మోడీ గారు ఊరుకున్నారు. ఆయన వచ్చేసి నా లక్కు నుంచి ముందెళ్ళకండి ఆయన ప్రకటించాడు. ఆవిడకి నేను ఏదో మాట్లాడుతుంటే నార్పరాజు రామచంద్రరావు గారని చాలా మంచివాడు, ఎమ్మెల్సీ చేశారు బీజేపీ. ఎన్ శ్రీనివాస్ గారు అంత గట్టిగా విమర్శిస్తున్నారు అంటే ఏమోనండి, ఆయనకేమో ఆయన మీద కోపం అంతా మా ఆంధ్ర మీద తెచ్చుకున్నట్టున్నారు గవర్నర్లు అని అన్నారు. ఊరుకోండి, ఆయన మా మీద తెచ్చుకున్నారు అన్న ఇద్దరు జోకులు వేసుకున్నారు. కానీ నాకు బాధాకరం ఏంటంటే తెలంగాణ నుంచి మల్కాజిగిరికి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడతా హమారా ఏది మాట్లాడుతుంటే అభి ఆగయ్యా తెలంగాణలో ముక్కలైపోయిన హిందీ మాట్లాడుతుందని అవమానకరంగా మాట్లాడినా హిందీ రాకపోతే ఎంపీ కాకూడదా, హిందీ రాకపోతే రేవంత్ రెడ్డి గారు ఉమే పెట్టి నా తెలుగు పెట్టండి. అదే క్వశ్చన్ రేపొద్దున నా బండి సంజయ్ గారు అన్నా నా మిత్రుడే అంటే చెప్తున్నాను, నా తెలుగు పెట్టే రేపొద్దున అదే పరిస్థితి. రామారెడ్డి గారు అక్కడే చదువుకుంటున్నారు కాబట్టి ఆయనకు రావచ్చు. వాట్ అబౌట్ అదర్స్ అండి? మిథున్ రెడ్డి గారు రాపోయినా, లేకపోతే రేపు పొద్దున గుంటూరు చంద్రశేఖర్ గారైనా ఎందుకు మాట్లాడకపోతే అవుటా? మళ్ళా చెప్తున్నా, వివక్ష ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎందుకు ఉండాలి? ఈ దేశంలో ఇంకోటి చెప్తాను, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి దక్షిణాది గమనించండి. 2026 నాటికి మన పార్లమెంట్ తెలుగు వాళ్ళ నుంచి మొత్తం ద్రవిడ జాతికి సంబంధించిన ఎంపీల సంఖ్య నిష్పత్తి తగ్గిపోబోతుంది. మనం ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసి సమర్థవంతంగా అమలు చేసి దేశాన్ని త్యాగం చేసి ఎన్నో చేస్తే మనకి వివక్షపడి మన సభ్యుల సంఖ్య తగ్గిపోతుంది. ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క తగ్గకూడదని చేయకపోతే మనకు విలువ కూడా ఉండదు. రేపొద్దున్న కొంతకాలం పోయినప్పటికీ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జనాభా అంత అవుతుంది. దక్షిణాది మనుషులు కూడా లెక్క చేయరు, మొత్తం వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీస్ మీదకి వస్తున్నారు గుమా వ్యాపారులు. ఎవరిని మనకి సామాన్య వర్తకుల్ని, వాయిస్యాస్ని, సామాన్య ఉత్తికార కార్మికుల్ని ఇవాళ నేను చెప్తున్నా అండి, ఎంతమంది వడ్రంగులు నేను చూపిస్తానండి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయకరణ అవటం వేరు, ఈ గుమా వ్యాపారులు తెలిసేయటం వేరు. ఒక మానవ సంబంధం అందరూ నేను అంటలేదండి, మిగతా వాళ్ళు దయచేసి వాళ్ళ సమాజం పూర్వం అన్నారుగా తెలంగాణ సమాజంలో అందరూ వచ్చారు. వాళ్ళు 200 గజాలు కొనుక్కోవడం కోసం 4 ఎకరాలు అమ్ముకుని ఇక్కడ పెంచుకున్నారు హైదరాబాద్ లో. ఇవాళ కోట మా రాజస్థాన్ నుంచి వచ్చే బ్యాచ్ ముందర అక్కడ డెవలప్మెంట్ చేస్తారు. తెలుగు వాళ్ళు ఇది కూడా హైదరాబాద్ తందనుకున్నారు కాబట్టి ఆ రోజు ఇలా అన్నారే. ఇవాళ కనీసం భాష పట్ల కూడా యాస పట్లే మాట్లాడితే మా తెలంగాణ అన్నారే. ఆ గొంతుకలు మోగపోయినాయి. ఇవాళ తెలంగాణ సమాజం పోరాటతత్వం వెళ్ళి ఢిల్లీ వ్యాపారుల ముందు, ఢిల్లీ గుమా పాఠశాల ముందు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందా? థింక్ ఓవర్. అవును.